కడంబ గ్రామం. ఈ కడంబ గ్రామంలో వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి దున్నుకొని బతుకుతున్న భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములల్లో మొలకలు పెడతామని చెప్పేసి ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడున్న రైతులని భయపెట్టిస్తూ అక్రమంగా కేసులు పెట్టిన 5 మీద. మరి ఈ విషయాన్ని మేము భారతీయ జనతా పార్టీ మేము సీరియస్గా తీసుకుంటున్నాం. దీన్ని ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే పోడు భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పిండు. మరి ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరైతే సీతక్క గారు ఉన్నారో వారు కూడా చాలాసార్లు పోడు భూములు దున్నుకుంటున్న రైతులకు మేము పట్టాలు ఇస్తామని చెప్పి ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములు దున్నుకుంటున్న రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో పోడు భూములకు పట్టాలు ఇచ్చి అలా హామీని నిలబెట్టుకోవాలి. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాట మరిచి రైతులను ఎక్కడికక్కడ ఇబ్బందులు పెట్టి అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపిస్తున్నారు. దారుణం ఏంటంటే మొన్న అంకుశపూర్ గ్రామంలో బందోబస్తు పట్టాల కూడా ఫారెస్ట్ పిల్లలు వేసి ఆయనని 15 రోజులు జైలుకు పంపించారు. దీన్ని భారతీయ జనతా పార్టీ సీరియస్ తీసుకుంటున్నాం. ఇక్కడ మా ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోడు భూములు దున్నుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు మేము రైతుల పక్షాన ఉద్యమం చేసినాము. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఆ రోజు రైతుల పక్షాన 38 రోజులు జైల్లో ఉన్నాం. ఈ పోడు భూముల సమస్య మీద మళ్ళీ మేము జైలు పోయటానికైనా సిద్ధమే. రైతులని ఇట్లా ఇబ్బంది పెడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫారెస్ట్ అధికారులు రైతులను ఇబ్బంది పెడితే రక్తపాతం జరుగుతుంది. మళ్ళీ మేము జైలుకు పోయటానికైనా సిద్ధమే. కాబట్టి ఈ సిర్పు నియోజకవర్గంలో దాదాపుగా 5,000 నుంచి 10,000 వరకు 10,000 లోపు పోడు భూములు దున్నుకొని బతికే రైతాంగం ఉన్నది. వారిని కనుక ఇబ్బంది పెడితే ఊరుకునేది అని చెప్తున్నాం. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు మీ దృష్టికి తీసుకొస్తాను. మీరు తప్పకుండా పోడు భూములు దున్నుకున్న రైతులకు పట్టాలు ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి. మీరు వారిని గిట్ట ఆదుకోకుంటే వాళ్ళ పక్షాన భారతీయ జనతా పార్టీ ఉద్యమాలు చేస్తుంది. ఉద్యమాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా టీఆర్ఎస్ మన కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. ఫారెస్ట్ అధికారులను కూడా మేము హెచ్చరిస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.